ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విసన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు వాష్రూమ్కి వెళ్లారన్న నెపంతో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి వారిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థినులు స్పృహ కోల్పోయారు. విషయం బయటికి రాకుండా వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు. మేము పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాను సార్. వచ్చి ఒక పీరియడ్ అయిపోయింది, ఇంకో పీరియడ్ ఉంది. ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాము. ట్యూటర్ని అడిగితే ట్యూటర్ నేను పంపిను అని తిట్టారు. తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను. అరగంట ఆపుకున్నాను వాష్రూమ్. నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపినని అన్నాను. నాకు అర్జెంట్ వచ్చి నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు దిగుతుంటే మా కోసం మేడం పంపించారు. పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి ఇక్కడ తీసుకొచ్చి గోసారి దగ్గర తీసుకొచ్చారు. గోసారి ఏమో ఏం అడగకుండా కొట్టారు. ఇద్దరు ముగ్గురిని కొట్టారు. కేబుల్ వైర్ పెట్టి కొట్టారు. మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన 6 ముందులే చూసుకోవాలి, అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి, ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు. గువ్వల శ్రీనివాస్ రెడ్డి బాగా కొట్టారు. పడిపోతే మమ్మల్ని హాస్టల్కి తీసుకెళ్ళి పసుపు అవన్నీ రాశారు. అయినా కానీ లేగట్లేదని వార్డెన్ మేడంకి చెప్తే వార్డెన్ మేడం ఆటో ఫోన్ చేశారు. మమ్మల్ని శవాలు ఎత్తుకెళ్ళారు సార్ మమ్మల్ని. ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విసన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు వాష్రూమ్కి వెళ్లారన్న నెపంతో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి వారిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థినులు స్పృహ కోల్పోయారు. విషయం బయటికి రాకుండా వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు. ఇక ఘటనపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, వాష్రూమ్కి వెళ్తే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కొట్టడం ఏంటి, అసలు ఏం జరిగింది? అంటే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే విశ్వనాథకి సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో జూనియర్ కాలేజ్ లో వీళ్ళు ఇంటర్ చదువుతూ ఉన్నారు. ఇంటర్ చదువుతున్న క్రమంలో వీళ్ళు క్లాస్ కు వెళ్లకుండా కూడా ఆ వాష్రూమ్ కి వెళ్ళారు అని అక్కడైతే అతను ఆరోపిస్తున్నాడు. ఈ ప్రిన్సిపల్ అయినటువంటి ఎవరైతే ఈ గువ్వల శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు వైస్ ప్రిన్సిపల్ ఆరోపిస్తున్న నేపథ్యం. అయితే వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి వైర్ తీసుకొని వైర్తో విపరీతంగా కూడా దాడి చేయడంతో వాళ్ళైతే అక్కడికక్కడ త్రోవ తప్పినటువంటి పరిస్థితి. తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే మాత్రం ఆ కాలేజీకి సంబంధించి కాలేజీ యాజమాన్యాన్ని అయితే నిలదీసిన పరిస్థితి కనపడింది. అసలు వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళినంత మాత్రాన ఇతను దాడి ఎందుకు చేశాడు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు కూడా రాలేదు. అయితే మాత్రం పోలీసులు అయితే దీనికి సంబంధించి వికాస్ కాలేజీకి సంబంధించి ఆ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే గువ్వల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో అతని మీద అయితే మాత్రం ప్రెజెంట్ అయితే కేసు నమోదు చేశారు. ప్రెజెంట్ అయితే విచారణ జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మా విద్యార్థులను అని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా స్టూడెంట్ యూనియన్లు అయితే ఖండిస్తున్నాయి. అదేవిధంగా కూడా అక్కడైతే మాత్రం స్టూడెంట్ యూనియన్లు అన్ని కూడా అతనికి వ్యతిరేకంగా కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అతనికి వ్యతిరేకంగా కూడా వాళ్ళైతే మాత్రం ర్యాలీ కూడా నేను తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. మరి ఇప్పుడు సంబంధించి పోలీసులు అయితే విచారణకు తెలుస్తుంది. మరి ఆ విచారణకు సంబంధించి మరి కొద్దిసేపట్లోనే అసలు ఏం జరిగింది అనే దాని మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.